కరెక్ట్గా పంపించే పరిస్థితి వస్తే అప్పుడు మీకు రేట్ వస్తుంది. ఏం చేయాలి కోట్ చెప్పండి. రండి సార్ కూర్చో సార్. నమస్కారం. బాగున్నాను సార్. ఏం చదువుతున్నావు నువ్వు? నువ్వేం చేస్తావా? ఇంట్లో పనినా? ఇంట్లో పని సార్. ఇల్లు ఇదేనా? ఇల్లు ఇదే సార్. రూము, పూజ రూము, కుట్టు మిషన్ పెట్టుకున్నారా? రూమ్ అమ్మా. రూమ్ సార్. ఓకే. ఎవరు అబ్బాయి? అల్లుడు సార్. అల్లుడా? అల్లుడు కూతురా? కూతురు సార్. అమ్మా ఏం చేస్తున్నావు? కూర చేస్తాను సార్. చెప్పమ్మా ఏం చేస్తున్నావు? సార్ సాంబార్ ఒకటి పడిపోయింది సార్. ఇది సాంబార్ ఒకటి పడిపోయింది సార్. డబ్బులు వచ్చిందా? వచ్చిందంట. అకౌంట్ నీ అకౌంట్ పడిందా? పడింది సార్. నీ అకౌంట్లో 33,026 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. ఎప్పటికప్పుడు ఇవన్నీ నువ్వు చెక్ చేసుకుంటావు కదా, అలవాటు అయిందా? బ్యాంక్ బ్యాంక్ వచ్చే డబ్బులు చూసుకోవడం చదివలేదు సార్. చదవలేదు. ఇప్పుడు తెలుగు పంపిస్తే అప్పుడు అలవాటు అవుతుందా? తెలుగు చదువుతా? ఇంగ్లీష్ పంపించే తెలుగు అప్పుడు ఎప్పటికప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి ఈజీగా. అంతకుముందు 17,000 ఉంది, ఇప్పుడు 20,000 ఇచ్చారు. 13,000 ఉంది, ఇప్పుడు 20,000 వేసారు. 33,000. ఏంటమ్మా ఏం చేస్తావు? ఎట్లా చేస్తావు అంట? బాగా చేస్తాను సార్. బాగా చేస్తావా? చేస్తాను సార్. అలవాటు అయిపోయిందా? చిన్నప్పటి నుంచి చేసేసి. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఎట్లా చేస్తావు? సరే సార్. ఎక్కువ వేస్తావు? అంత వేస్తావా? ఎంత కాదు సార్, కొద్దిగా వస్తా. ఎక్కువ వేస్తున్నావు? ఎక్కువ ఏం లేదు సార్. తగ్గించమ్మా. అంత వేస్తే ఎట్లా? మన ఆరోగ్యం పోతుంది. రుచి కోసం ఆయిల్ ఎక్కువ వేస్తున్నావు. లేదు సార్. మామూలుగా అంత వేస్తారా? అంత వేస్తాను సార్. ఉప్పు కూడా వేస్తారు. ఎక్కువ వేస్తావా? అంత ఎక్కువ ఏం సార్. సముద్రం అంతా ఉప్పే కదా. ఏమ్మా ఏమా నువ్వు చూసుకో. నువ్వే ఇది మామిడికాయ అమ్మా. మామిడికాయ వేస్తారా? ఎన్ని అన్నీ అమ్మా.
చింత పులుసమ్మా. ఏమా కొద్దిగా నువ్వు ఎంత వేస్తావు అంతే, కొద్దిగా అది ఎక్కువగా ఉంటుంది. రండి రండి, చిన్న కూర్చున్నావా? రాయా కూర్చోండి, కూర్చోటప్పుడు కూర్చోమ్మా. నువ్వేం చేయాలి ఇప్పుడు? డిగ్రీ చేయాలి. ఇప్పుడు నువ్వు ఎంత రోజు చదువుకున్నావు? 8th నిలిపేసాను. ఏంటి కారణం ఏంటి? మీ నాన్న కష్టపడతావు అంటే నువ్వు చూసి నువ్వు సహకరించాలని చెప్పి నిలిపేసావు. నువ్వు ఏ పనికి పోలేకపోతే మనవాడు కూడా నిలిపేసి నీకు సహాయం చేస్తాడు. నువ్వు వేట పోతున్నప్పుడు చెన్నైకి ఏం చేస్తావు? చెన్నైలో సముద్రంలో అక్కడ చెన్నైలో అక్కడ ఎంత ఇస్తారు? దాన్ని బట్టి ఇస్తారు. యావరేజ్ నీకు ఎంత వస్తుంది? 35 వస్తుంది. 30,000 వస్తుంది నెలకు. నెలకు ఒకసారి ఇంటికి వస్తావా? ఇప్పుడు నీకు కావాల్సింది ఇల్లు ఒకటి, ఇంకా పొలం, పడవ. ఇల్లు ఒకటి, పడవ ఒకటి. మీరు ఎవరు చేయగలుగుతారు? నువ్వు ఒక్కడే చేయగలుగుతావు? ఎవరు చేసేది అంటే పడవ ఇప్పిస్తే నువ్వు కూడా ఉంటావా? అప్పుడు ఏ టైప్ ఆఫ్ పడవ? మామూలుగా మెకనైజ్డ్ పడవ ఇలాంటిది ఇంజనే అంటే మెకనైజ్డ్. మీ ఫ్యామిలీ వరకు చేసుకుంటారు. ఎంతమంది పని చేయాలి దాంట్లో? 3 పని చేయాలి. ఏ విధంగా చేస్తే మీ కమ్యూనిటీ పైకి వస్తారు? మత్స్యకారులు ఎట్లా పైకి వస్తారు? ఏం చేయాలి? మత్స్యకారులు ఏమవుతుంది సార్, 10 కేజీల వాళ్ళతో పోతే వాళ్ళకే బోట్ అంతా లాక్కుపోతుంది. మేము వాళ్ళు కొత్త వాళ్ళు తీసుకుపోవడం, అడని బోట్ లాక్కుపోవడం. ఇంటికి వస్తాం, తెల్లాలు భార్యలు కొడుకులు వాళ్ళని తీసుకో, కొత్త వాళ్ళని తీసుకో, అన్ని వేసాము. వాళ్ళంతా లాక్కుని తెల్లాలు వేసి మేము వేసేసాం. వాళ్ళని లేకపోవడం, పొద్దున్న లేకపోవడం అలాగే. అంటే ఒకప్పుడు ఇచ్చినట్టు కూడా మీరు ఉపయోగించుకోలేకపోయారు కదా, కారణం ఏంటి? సార్ ఇంటి ముందు ఇచ్చారు సార్. చూడమంటావా? ఏంటమ్మా ట్రై చేస్తున్నావా? అదేమ్మా. ఓకే, తీసే కలిసి బాగా తీసి తీసుకొచ్చి రామ్మారా. కూర్చోండి రామ్మా.
కూర్చోండి. మా పట్టబాబులకి చంద్రబాబు నాయుడు అంతకుముందు రామారావు చేశాడు సార్. కూర్చోండి, అందరూ కూర్చోండి. అంతకుముందు తాత ఉన్నప్పుడేమో బాగానే చేశాడు సార్. మా చిన్న పిల్లలు అవడం ఇప్పుడు ఇక్కడ మా ఊర్లో 60 కార్లు 160 కార్లు ఇచ్చారు సార్. నేను చిన్న పిల్లాడు అప్పుడు సార్, గాలి వాన్లో కట్టించాడు సార్. అప్పుడే మాకు తెలుగుదేశం అని తెలిసింది సార్. ఇవాళ కాడ మాకు నువ్వంటే మా ఊళ్ళకి అభిమానం సార్. అది సార్ మాకు మా వాళ్ళకి కొద్దిగా దయచేసి సార్, వాళ్ళు ఇంజన్లు పడవలు అందరికి వల్ల అన్నీ పోయింది సార్. చెప్పాను నేను ఎక్కువ గొలుతీలేకపోతుంది సార్. ఏమైంది? ఆటో వచ్చింది ఎక్కడ? అప్పుడు రోడ్లు బాగాలేదు సార్. అప్పుడు ఏంటంటే రోడ్లు బాగాలేక ఆటో బాడు ఒక పక్క వచ్చేది, ఒక పక్క వచ్చాడు సార్. ఇప్పుడు అనుకో సార్, అప్పుడు అసలు గుంటలో మెట్లు ఉండేది సార్. అప్పుడు అయ్యాములో ఒక్క రోడ్డు కూడా వేయలేదు సార్. పాపమ్మా, ఏ ఊర్లో ఉంటావు? ఇప్పుడు దీనికి మనం 2-3 విషయాలు. ఒకటి ఇల్లు, ఒక వాల్స్ అని చూసుకొని ఈ వాల్స్ బాగానే ఉంటే తర్వాత ఒక మెకనైజ్ బోర్డు దొరికేసి దానికి రెండు కంపెనీ ఈ అమ్మాయి కూడా గైడ్ చేయండి వాళ్ళకి. ఏంటా దేవుడు లాగా ఇచ్చారు సార్. ఇక్కడ 2 చేద్దాం. ఆ అమ్మాయి కూడా చదువు ఇక్కడ ఇంప్రూవ్ చేస్తాం. నువ్వు కూడా ఒకవేళ కానీ పాపరేట్ చదువుకోవాలంటే చదువుకో, పైకి వస్తాం. ఇక్కడ ఫ్యాక్టరీస్ వస్తాయి, ఫ్యాక్టరీస్ వచ్చి ఉద్యోగాలు. నేను ఎప్పటికప్పుడు కరెక్ట్ చెప్తాను, మీకేం కావాలని సదుపాయాలు చేస్తాను. మీరు జాగ్రత్త చూసుకుంటాయి సరేనా? చాలా సంతోషంగా మీ ఇంటికి వచ్చాను. దేవుడు లాంటి వాడు సార్. చాలా బాగా చేశావు. ఏం చదువుతున్నామ్మా? ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయ్యమ్మా. ఈ అమ్మాయిని ఎక్కడ పెట్టి నేను చెప్తానమ్మా, కలెక్టర్ గారు తీసుకుంటాడు, తీసుకొని నేను ఓకే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ధన్యవాదాలు సార్. మా వాళ్ళు మంచిగా చేస్తున్నారు సార్. ఇంకా చేద్దాం. సరే సార్.